వెల్కమ్ టు ద Android.js ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో డైరెక్టివ్స్ ని ఎలా క్రియేట్ చేయాలో, కొత్త డైరెక్టివ్స్ అంటే మనకి రిక్వైర్మెంట్ ని బట్టి మనం కొన్ని డైరెక్టివ్స్ ని క్రియేట్ చేయాల్సి కూడా వస్తుంది. సో మనకు బై డిఫాల్ట్ గా కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చాడు. ఏం డైరెక్టివ్స్ అవి? సో ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఇనిట్ డైరెక్టివ్. సో అలాంటి డైరెక్టివ్స్ ని మనం క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు దానికన్నా ముందు అసలు డైరెక్టివ్ తో క్రియేట్ చేసిన ఒక ప్రోగ్రామ్ ని చూడండి. ఓకే, సో ఇది నేను కొత్తగా ఒక డైరెక్టివ్ క్రియేట్ చేశాను. ఆ డైరెక్టివ్ నేమ్ ఏంటంటే మీకు ఇక్కడ అర్థం అవుతుంది. విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది HTML కూడా, HTML ట్యాగ్ ఏమైనా ఉందా? లేదు కదా. సో విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది ఇక్కడ నా డైరెక్టివ్. నేను విఎల్ఆర్ ట్రైనింగ్ అనే డైరెక్టివ్ ని క్రియేట్ చేశాను. ఆ డైరెక్టివ్ ని HTML ఎలిమెంట్ లాగా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ HTML ఎలిమెంట్ లాగా యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి ఎలా వస్తుందో. సో ఇక్కడ వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్. హియర్ యూ కెన్ లెర్న్ ద HTML, CSS, JavaScript, jQuery, SEO, WordPress, Blogger, Angular.js, more training videos with 1000 rupees subscription monthly. Please follow the link. సో ఈ లింక్ కూడా నేను కింద ఇస్తున్నాను. సో ఎవరైనా సరే వీడియోస్ వినాలి అంటే మంత్లీ 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ మ్యాండేటరీ. ఓకే, అయితే ఈ కోడ్ అనేది ఎలా, ఇక్కడ నేను ఎక్కడన్నా రాశాను మన HTML డాక్యుమెంట్ లో వెల్కమ్ టు అదే సబ్స్క్రిప్షన్ గురించి కానీ ఏమన్నా రాశానా? రాయలేదు కదా. ఇక్కడ సింపుల్ గా ట్యాగ్ ని యూజ్ చేశాను. సో ఈ ట్యాగ్ ఏదో మిస్టేక్ చేశాను అనుకున్నాము. ఇప్పుడు చూడండి అవుట్పుట్ మనకి ఏమన్నా ప్రింట్ అవుతుందేమో. సో ప్రింట్ అవ్వట్లేదు. చాలా ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉంచాను. సో ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రింట్ అవ్వట్లేదు, ఈ డైరెక్టివ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు డైరెక్టివ్ ని యూజ్ చేసుకుంటున్నాను. అవుట్పుట్ మనకు క్లియర్ గా వస్తుంది. సో అంటే నేను విఎల్ఆర్ క్యాపిటల్ ట్రైనింగ్ అనే ఒక డైరెక్టివ్ ని క్రియేట్ చేసిన. ఎలా క్రియేట్ చేశానో చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ ని చూడండి. సో మనం బేసిక్ గా ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటి, కంపల్సరిగా స్క్రిప్ట్ ట్యాగ్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మన సిడిఎన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, Angular.js యొక్క సిడిఎన్ని. తర్వాత నువ్వు ఎక్కడైతే Angular.js ని యూజ్ చేస్తున్నావో అక్కడ Angular.js ని ఇనిషియేట్ చేయాలి. అంటే NGF అనే యాప్ తోటి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇన్వాల్వ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ బాడీ ట్యాగ్ లోనే NG అప్లికేషన్ ఇనిషియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ NGF అనే యాప్ ఈక్వల్ వరకు దీని మధ్యలో ఏమి రాసేవాళ్ళం కదా, ఇక్కడ VLR అని రాశాను. అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తానికి నా యాప్ నేమ్ ఏంటి, VLR. ఓకే, VL అనేది క్యాపిటల్, R అనేది స్మాల్. ఓకే, తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ స్టార్ట్ చేసి, అంటే నా ఇంటెన్షన్ ఏంటి, VLR ట్రైనింగ్ అనే ఒక డైరెక్టివ్ ని క్రియేట్ చేయాలి. సో డైరెక్టివ్ ని క్రియేట్ చేయాలంటే మనకి డైరెక్టివ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో దాన్ని యూజ్ చేసుకుని మనం మన డైరెక్టివ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో తర్వాత మీకు ఈ కోడ్ అంతా కూడా నేను చెప్పేటప్పుడు కొత్తగా అనిపిస్తే మాత్రం మీరు కంపల్సరిగా జావాస్క్రిప్ట్ వీడియోస్ వినాలి. సో మీకు అర్థం అయితే నో ప్రాబ్లం, అర్థం కాకపోతే మాత్రం జావాస్క్రిప్ట్ వీడియోస్ వినండి. అందులో ఫంక్షన్స్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి అనేది అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు మీకు C లాంగ్వేజ్, C++ అంటే జావాస్క్రిప్ట్ రావాల్సిన అవసరం లేదు. C++ మీద కానీ C మీద కానీ కొద్దిగా కమాండ్ ఉన్నట్టయితే ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతూ ఉంటాయి. సో డైరెక్టివ్ ఫంక్షన్ ని యూజ్ చేసుకుని నేను ఇక్కడ VLR ట్రైనింగ్ అనే ఒక డైరెక్టివ్ ని క్రియేట్ చేస్తున్నాను. సో దాని పర్పస్ నేను ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. నా వేరియబుల్ నేమ్ ఏంటంటే ర్యామ్ ఈక్వల్స్ టు angular.module. సో ఇందులో ఈ ప్లేసెస్ లో ఫస్ట్ యాప్ నేమ్, మన యాప్ నేమ్ ఏంటిది, VLR స్పోకెన్ అని క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాను. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా మీరు డైరెక్ట్ గా ర్యామ్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేయకపోతే ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడ ర్యామ్ ప్లేస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కోడ్ పెద్దగా ఉంటుంది కాబట్టి నేను
ఒక వేరియబుల్ లోకి ఈ కోడ్ ని సేవ్ చేసా angular.module. సో మనం ఏదన్నా ఒక డైరెక్టివ్ని క్రియేట్ చేసుకోవాలంటే డైరెక్టివ్ ఫంక్షన్ లో డైరెక్టివ్ అనే ఒక ఫంక్షన్ లో మనం ఏమేం పాస్ చేయాలి అంటే డాట్ డైరెక్టివ్ కన్నా ముందు ఏదైతే మన యాప్ నేమ్ ఉందో మాడ్యూల్లో యాప్ నేమ్ ఉందో దాన్ని పాస్ చేయాలి యాంగులర్ డాట్. సో ఇక్కడ దీన్ని చేసుకోండి ర్యామ్ యాంగులర్ డాట్ మాడ్యూల్ విఎల్ఆర్ కామా. సో ఈ ర్యామ్ ప్లేస్ లో ఏమొస్తుంది ఈ ఎంటైర్ థింగ్ వస్తుంది డాట్ డైరెక్టివ్. సో డైరెక్టివ్ లో ఎన్ని పారామీటర్స్ ని పాస్ చేయొచ్చు మనం 2 పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మన డైరెక్టివ్ నేమ్. నేను డైరెక్టివ్ నేమ్ ఏమి తీసుకున్నాను విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది. మీ ఇష్టం వచ్చిన నేమ్ తీసుకోండి మీరు. ఓకే విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. ఈ డైరెక్టివ్ నేమ్ తీసుకునేటప్పుడు మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఒకటే కండిషన్ మన డైరెక్టివ్ నేమ్ కంపల్సరీగా క్యామెల్ కేస్ అయి ఉండాలి. క్యామెల్ కేస్ అంటే సో విఎల్ఆర్ ట్రైనింగ్ లో అన్ని లెటర్స్ స్మాల్ గానే ఉన్నాయా లేవు, మధ్యలో ఒకటి క్యాపిటల్ టీగా ఉంది. ఓకే దీన్ని క్యామెల్ కేస్ అంట. సో మన డైరెక్టివ్ అనేది క్యామెల్ కేస్ లెటర్స్ తోటి ఉండాలి. 2 ఆ డైరెక్టివ్ ని ఇన్వాల్వ్ చేసుకునేటప్పుడు ఏదైతే క్యామెల్ కేస్ ఉందో దానికన్నా ముందు హైఫన్ పెట్టుకోవాలి. ఓకే ఇక్కడ చూడండి ఈ డైరెక్టివ్ నేను ఇక్కడ ఇన్వాల్వ్ చేసుకునేటప్పుడు క్యామెల్ కేస్ లెటర్ కన్నా ముందు హైఫన్ పెట్టాను. ఓకేనా ఈ డైరెక్టివ్ ని నేను ఇక్కడ ఇవన్నీ వస్తాయి మీకు. ఇది ఎలిమెంట్ గా యూజ్ చేసుకోవచ్చు, క్లాస్ కింద యూజ్ చేసుకోవచ్చు, డైరెక్టివ్ కింద యూజ్ చేసుకోవచ్చు, అట్రిబ్యూట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ డైరెక్టివ్ ని నేను ఇక్కడ ఎలిమెంట్ లాగా యూజ్ చేసుకొని మీకు అవుట్పుట్ చూపిస్తున్నాను. సో ఈ డైరెక్టివ్ లో నేను ఫస్ట్ మన డైరెక్టివ్ నేమ్ ని ఏదైతే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ డైరెక్టివ్ నేమ్ పంపించాను. తర్వాత కామా ఫంక్షన్ ని ఇన్వాల్వ్ చేస్తున్నాను, ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. సో ఆ ఫంక్షన్ రన్ అవుతుంది. రన్ అయ్యి దేన్ని రిటర్న్ చేస్తుంది, రిటర్న్ చేసి విఎల్ఆర్ ట్రైనింగ్ లో సేవ్ చేస్తుంది. సో ఫంక్షన్ రిటర్న్ ఆఫ్ టెంప్లెట్ అనే కీవర్డ్ ఉంది. సో అంటే విఎల్ఆర్ ట్రైనింగ్ లోకి మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో సో విఎల్ఆర్ ట్రైనింగ్ అనే డైరెక్టివ్ లోకి మనం ఏదైతే పంపించాలనుకుంటున్నామో ఏదైతే సేవ్ చేయాలనుకుంటున్నామో అదంతా కూడా టెంప్లెట్ కోలన్ తీసుకుని ఆ కోడ్ అంతా ఇందులో సేవ్ చేయాలి 2 డబుల్ కోట్స్ మధ్యలో. ఓకే 2 డబుల్ కోట్స్ మధ్యలో మనకి ఏదైతే కావాలో అదంతా. సో నేను ఇదంతా కూడా వెల్కమ్ టు ద విఎల్ఆర్ ట్రైనింగ్ సో వాళ్ళ ఇదంతా కూడా నేను ఇక్కడ సేవ్ చేశాను. ఓకే సో ఓ పారాగ్రాఫ్ లో ఈ కంటెంట్ పెట్టి దాని కొన్నిటిని బోల్డ్ చేసుకున్నాను. సో మీకు ఇక్కడ వరకు కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ ని క్లోజ్ చేశాను, తర్వాత ఫంక్షన్ ని క్లోజ్ చేసుకున్నాను, తర్వాత డైరెక్టివ్ ని క్లోజ్ చేశాను. సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్ వరకు ఇది. సో మీకు జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ మీద ఐడియా ఉంటే ఇది ఈజీగానే ఉంటుంది. సో ఫైనల్ గా విఎల్ఆర్ అనే ట్రైనింగ్ లోకి ఏం టెంప్లెట్ ని సేవ్ చేస్తున్నాను, ఈ టెంప్లెట్ ని సేవ్ చేస్తున్నాను. సో ఇది రిటర్న్ అంటే రిటర్న్ అయ్యి విఎల్ఆర్ ట్రైనింగ్ లో సేవ్ అయ్యి ఉంటుంది. సో నేను చాలా సింపుల్ గా చెప్తున్నానండి. ఇది అంటే ఎవరైతే బేసిక్ గా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవడానికి చెప్తున్నాను. ఓకే సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే అంటే ఎవరైనా బాగా వచ్చిన వాళ్ళు వినేటప్పుడు ఏమనుకోవద్దు. సో రిటర్న్ అయ్యి విఎల్ఆర్ ట్రైనింగ్ లో సేవ్ అవుతుంది. సో నేను విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఏంటిది డైరెక్టివ్. ఓకే డైరెక్టివ్ లో సేవ్ అవుతుంది. నేను ఈ డైరెక్టివ్ ని యూజ్ చేసుకుంటున్నాను. ఇలా యూజ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇక్కడ వరకు అయింది కదా మనకి. సో ఇక్కడ మీరు రూల్స్ చూడండి. క్రియేట్ ఏ న్యూ డైరెక్టివ్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ ద డాట్ డైరెక్టివ్ ఫంక్షన్. When naming a directory, you must use the camel case name, but when the invoking it, you must use the hyphen separated name. Okay, so tarvata you can invoke the directive by using the element name. Nenu first example lo dentoti invoke chesanu. సో నా డైరెక్టివ్ ని ఎలిమెంట్ కింద తీసుకున్నాను. సో విఎల్ఆర్ ట్రైనింగ్ లో టీ అనేది క్యాపిటల్ కాబట్టి టీ కన్నా ముందు ఐఫన్ పెట్టాను. ఓహాల నేను ఐఫన్ మర్చిపోయాను, ఐఫన్ పెట్టలేదు. ఏమవుతుంది ఇది ఎలిమెంటేగా, ఎలిమెంట్ అంటే ట్యాగే. ఓకే ట్యాగ్ HTML ట్యాగ్స్. సో ఓన్ ట్యాగ్ ని క్రియేట్ చేసుకున్నాను అనుకోండి ఇప్పుడు. ఓకే లేదు కదా, ఎందుకు ఈ ఐఫన్ వాడాలి మర్చిపోవద్దు మీరైతే మాత్రం. క్యామెల్ కేస్ వాడాలి, ఐఫన్ వాడాలి. సో వచ్చిందా కంటెంట్. సో నేను ఇప్పుడు దీన్ని మన మన డైరెక్టివ్ ని అట్రిబ్యూట్ గా యూజ్ చేయాలనుకుంటున్నాను. సో అట్రిబ్యూట్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డివ్ అనే ఒక ఎలిమెంట్ ని తీసుకుంటున్నాను. డివ్ లో విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఏంటిది
విఎల్ఆర్ హైఫన్ ట్రైనింగ్ అనేది సో అట్రిబ్యూట్ అంటే ఎస్ఆర్సి ఎలాగో ఏదో ఎలాగో విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది కూడా ఒక అట్రిబ్యూట్ గా కూడా నేను మన మన డైరెక్టివ్ని యూజ్ చేసుకోవచ్చు. సో రెండుసార్లు డిస్ప్లే అయినా ఒకసారి ఏదేమో ఎలిమెంట్ గా ఒకసారి ఏమో దాని కింద దేని కింద అట్రిబ్యూట్ గా. ఓకే, తర్వాత క్లాస్ గా యూజ్ చేసుకోవచ్చు, కామెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికన్నా ముందు నేను క్లాస్ కన్నా యూజ్ చేసుకున్న ముందు రిస్ట్రిక్షన్స్ గురించి చెప్తాను. సో యూ కెన్ రిస్ట్రిక్ట్ యువర్ డైరెక్టివ్ టు ఓన్లీ ద ఇన్వైటింగ్ ద సేమ్ ఆఫ్ ద మెథడ్. The legal restrict values are E for element name, A for attribute, C for class, M for comment. So by default the value is EA, meaning that both element names and attributes name can be invoked the directive. So ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా యాక్చువల్ గా ఇక్కడ అట్రిబ్యూట్ నేమ్ గా ఇచ్చేసినా సరే కాల్ అయిపోతుంది, ఎలిమెంట్ నేమ్ గా ఇచ్చేసినా సరే కాల్ అయిపోతుంది. అంటే బై డిఫాల్ట్ ఈ రెండింటికి వర్క్ అవుతుంది. ఇది నాకేం కావాలంటే ఓన్లీ ఎలిమెంట్ నేమ్ కిందగా మాత్రమే ఇది వర్క్ అవ్వాలి, అట్రిబ్యూట్ గా వర్క్ అవ్వకూడదు. అప్పుడు మనం ఏమి ఇచ్చేస్తాము అంటే రిస్ట్రిక్ట్ అనే ఒక కీవర్డ్ ని యూజ్ చేసుకుందాం. రిస్ట్రిక్ట్ దేనికి రిస్ట్రిక్ట్ చేయాలి? ఓన్లీ ఎలిమెంట్ నేమ్ గా రిస్ట్రిక్ట్ చేయాలి. సో రిస్ట్రిక్ట్ ఎలిమెంట్ నేమ్కి ఏంటిది? ఏ కదా, సారీ ఎలిమెంట్ నేమ్కి ఈ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఈ పెడితే సో ఓన్లీ ఎలిమెంట్ గానే వర్క్ అవుతుంది. ఇక్కడ అట్రిబ్యూట్ గా వర్క్ అవుట్లా ఏ పెడితే ఏమవుతుంది? ఓన్లీ అట్రిబ్యూట్ గా వర్క్ అవుతుంది, ఎలిమెంట్ గా వర్క్ అవుతుంది. ఏం పెట్టకపోతే రెండింటిగా వర్క్ అవుట్ అవుతుంది. ఇప్పుడు సి పెడుతున్నాను నేను. సి అంటే ఏంటి? సి అంటే క్లాస్ అని అర్థం కదా. సో క్లాస్ గా యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడన్నా నేను క్లాస్ ని కాల్ చేసానా? కాల్ చేయలేదు కాబట్టి రెండు చోట్ల ఎక్కడ డిస్ప్లే కాదు. ఈ విధంగా మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. క్లాస్ కింద ఎలా కాల్ చేస్తామో చూడండి. div class equals to VLR training / div. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో ప్రాబ్లం. VLR class equals to VLR training. సో ఈ క్లాసులు ఏంటి, ఇవేంటి, ట్యాగ్స్ ఏంటి, ఇవన్నీ మీరు న్యూగా వస్తే మాత్రం అసలు ఏం అర్థం కాదు. కంపల్సరిగా మీరు సి తోటి కానీ జావా స్క్రిప్ట్ తో కానీ స్టార్ట్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు క్లాస్ గా ఇన్వాల్వ్ చేస్తున్నాం కదా. ఇక్కడ రిస్ట్రిక్ట్ సి అని పెట్టారు కదా. ఇప్పుడు ఓన్లీ క్లాస్ కు మాత్రమే మన 1 minute. సారీ, క్యాపిటల్ సి. ఇది కూడా కండిషన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ నేను ఓన్లీ క్లాస్ గానే వర్క్ అయ్యేటట్టు పెట్టాను. అదే నేను తీసేస్తున్నాను. రిస్ట్రిక్ట్ సి అనేది తీసేస్తే క్లాస్ గా వర్క్ కాదు. మళ్ళీ మీరు క్లాస్ గా వర్క్ అవ్వాలి అంటే సి అని పెట్టుకోవాల్సిందే. ఓకే, నాకు మూడింటిగా వర్క్ అవ్వాలి. ఇప్పుడు మూడింటిగా వర్క్ కావాలంటే 3 పెట్టేచ్చా? ఈఏసి అని పెడుతున్నా. వర్క్ అవుతుందో లేదో చూడండి. ఈఏసి 3 సార్లు వర్క్ అవుతుంది. ఈ విధంగా మనకి పెట్టుకోవచ్చు. బై డిఫాల్ట్ గా మాత్రం ఈఏ. నాకు ఎలిమెంట్ గా వర్క్ అవ్వాలి, క్లాస్ గా వర్క్ అవ్వాలి. ఇప్పుడు అంటే అట్రిబ్యూట్ గా వర్క్ కాకూడదు. అంటే ఏమని పెట్టాను? ఈసీ అని పెట్టాను. ఈసీ అంటే 2 రకాలుగానే మాత్రమే అది వర్క్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో.